రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇక నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నేరేడుచర్లలో బీఆర్ఎస్ మహాధర్నకు దిగింది. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఆయకట్టు రైతులు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సాగర్ నుంచి కావాలనే నీళ్లు విడుదల చేయకుండా ఆంధ్రాకు మన నీటిని తరలిస్తున్నారని నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సాగర్ రిజర్వాయర్లో ఇప్పటికీ 33 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని వాటిని ఎడమ కాల్వకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రాకు అమ్ముడుపోయాడని మండిపడ్డారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారని నిప్పులు చెరిగారు. సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయకుంటే చలో సాగర్ పేరుతో ఉద్యమిస్తామని ఒంటెద్దు నరసింహారెడ్డి హెచ్చరించారు. నుంచి నీటి విడుదల చేయాలనే ఈ రైతు ధర్నా నుంచి ఇక్కడికి వచ్చిన మన మంత్రి గారిని ఏ విధంగా సమర్థించుకుంటున్నారో ఇక్కడ ఉన్న రైతుకి సమాధానం చెప్పి తీరాలని కూడా ఈ ధర్నా నుంచి మేము కోరుతున్నాము. అదే మన నియోజకవర్గం మిర్యాలగూడెం అయితే సాగర్ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము చెప్పండి, ఇక నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నేరేడ్చర్లలో బీఆర్ఎస్ మహాధర్నకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ రోజు పెద్ద కూడా సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా కూడా పోరుబాటు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికక్కడ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు హుజూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి నేరేడ్చర్లలో హుజూర్నగర్ లో 2 చోట్ల కూడా ధర్నా కార్యక్రమాన్ని చూడడం జరిగింది. అయితే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు తరలి వచ్చి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ లో ఈ సమయానికి కూడా 535 అడుగుల నీరుంది. అంటే వాడుకోవడానికి 33 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కావాలని ప్రభుత్వం ఏపీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఉత్తర్వులు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్ర నీరు తీసుకుపోతున్నారు. కానీ ఇక్కడ రైతాంగం నారులు ఎండిపోతా ఉన్నాయి, పంట పొలాలు ఎండిపోతా ఉంటే కనీసం సాగునీరు విడుదల చేయలేదంటూ పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరీలు ఉన్నప్పుడు కూడా నీటిని అందించిన కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారిది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా రైతుల యొక్క ప్రయోజనాలు ఆలోచన చేయకుండా, రైతులకు సంబంధించినటువంటి ఆలోచన చేయకుండా, కనీసం రివ్యూలు పెట్టకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి దేవతలంతా కూడా ధర్నా నిర్వహించారు. మరొక 24 గంటల్లోగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే చలో నాగార్జున సాగర్ పేరుతో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ నేతృత్వంలో అయితే ఇక్కడ కూడా సాగర్ వెళ్తాం, మేము ఎడమ కాలువకు నీటి విడుదల చేసుకుంటాం, ఆ తరపు భద్రత కొడతామంటూ కూడా ధర్నా కార్యక్రమంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. సాగర్ ఆయకట్టు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించడం, కాంగ్రెస్ నాయకులు ఓట్లేసాం. కానీ ఈ రోజు మాకు పొలాలు ఎండుతా ఉంటే మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా మా కంటికి కనపడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా తమను పట్టించుకోవట్లేదు. రైతులకు సంబంధించినటువంటి నీటి విడుదల విషయంలో ఏది కూడా మాట్లాడలేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డైరెక్ట్ గా చెప్పారు, నీళ్లు ఇవ్వం, సాగర్ లో వచ్చినటువంటి నీటిని తాగునీటి అవసరాలకు వాడుకుంటాం కానీ సాగర్ ఎడమకాలకు నీళ్లు ఇవ్వమని ఆయన కూడా ప్రకటించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత ధైర్యం ఉంటే సాగర్ ఎడమకాలకు నీళ్లు ఇవ్వమని ప్రకటిస్తారు. ఆంధ్ర నాయకులకు భయపడి, అక్కడ పదవులకు భయపడి, పదవులు ఊడిపోయి వ్యవసాయం అన్నట్టు భయంతో పదవులు మోసుకుంటున్నారు, పదవులకు అమ్ముడు పోతున్నారు అంటూ కూడా ఈ ఇద్దరు మంత్రుల పైన కూడా నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 24 గంటలు డెడ్ లైన్ విధించారు. 24 గంటల్లోగా నీటి విడుదల చేయకపోతే చలో నాగార్జున సాగర్ పేరుతో ఆయకట్టు సంబంధించిన రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సాగర్ ని ముట్టడిస్తాం, సాగర్ ని ముట్టడించి ప్రభుత్వం మెడల్ ఉంచి ఏ విధంగా సరే నీటిని సాధిస్తామంటూ కూడా ఒంటెద్దు నరసింహారెడ్డి ఇప్పటికే అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆంధ్ర ప్రభుత్వం యథేచ్ఛగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుపోతా ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా దోపిడీ గురవుతున్న నీటిని ఆపాలి. అదేవిధంగా మనకు హక్కుగా రావాల్సినటువంటి సాగర్ ఎడమకాలం నీటిని వెంటనే విడుదల చేయాలని కూడా ఒంటెద్దు నరసింహారెడ్డి ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఒక డెడ్ లైన్ కూడా విధించారు. రైట్, థ్యాంక్ యూ రాము. ఒక్కటి నాగార్జున సాగర్ డ్యాములు
535 అడుగుల నీళ్లు ఉన్నప్పటికీ కూడా మీరు ఎడమ కాలువకు నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు, పంటలను ఎందుకు ఎండబెడుతున్నారు, రైతులు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి అట్లనే ఒక మంత్రివైన నీకు ఓటేసీఆర్ ఎమ్మెల్యే గెలిపించినందుకు ఇవాళ పాపం ఏంటంటే, వీళ్ళకు శిక్ష ఏంటంటే వాళ్ళు భూములు ఎండిపోతున్నాయి, వాళ్ళ నార్లు ఎండిపోతున్నాయి, వాళ్ళ పంట లేకుండా పోయింది, పని లేకుండా పోయింది. దేని కారణం ఏంటో మీరు దయచేసి చెప్పాల్సిన అవసరం కాదు, డిమాండ్ చేస్తుంది మీరు చెప్పాలి. శ్రీశైలంలో రోజు దాదాపు 2 లక్షల క్యూసెక్లు ఒక నెల రోజు నుంచి వస్తుంది. ఇంతవరకు శ్రీశైలం నీళ్ళు కారణం చెప్పండి కుమారెడ్డి గారు. 2 లక్షల క్యూసెక్లు వస్తే 15 రోజుల్లో శ్రీశైలం నిండిపోవాలి. దూరానికి నీళ్ళు వదిలి 4 రోజుల క్రితం వదిలిన నీళ్లు 15 రోజుల నిండిపోయే శ్రీశైలము ఇప్పటికి కూడా నిండకుండా ఉండడానికి గల కారణం ఏంటి అందరికి తెలిసిందే. మా ప్రియతమ నాయకుడు ఈ జిల్లా మంత్రిగా 9.5 సంవత్సరాలు పనిచేసి రైతు కష్టాలు తెలిసిన వాడు కేసీఆర్ గారి సారథ్యంలో నాయకత్వం ఇస్తున్న జగదీశ్వర రెడ్డి గారు స్వయంగా అక్కడికి పోయి వాడు టోటల్ గా నదే మొత్తం మలిపేసి రోజు 30,000 క్యూసెక్ల నుంచి 40,000 క్యూసెక్ల నీళ్లు ఎవరి కోసం మీరు తీసుకుపోతున్నారని అడుగుతున్నాం.